క్యాంటీన్ ప్రతి వారంలో పెట్టాం. అది కూడా రాబోయే రోజుల్లో కాబోతుంది. దాంతో పాటుగా మనం ప్రైవేట్ క్యాంటీన్ ని మనం కాంట్రాక్ట్ తీసేసి మనం మెయింటైన్ చేస్తున్నాం. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఈరోజు సింగరేణిలో ఈ సేఫ్టీలో మనకు హెల్త్ వెల్ఫేర్ కూడా రెండు కలిసి వస్తుంది. మనకు వెల్ఫేర్కి సంబంధించిన క్యాంటీన్లో మన వాళ్ళు చేయడానికి మనం మొదలు పెట్టారు. మనకి ఇక్కడ జిఎం గారు, మన పిఓ గారు ప్రైవేట్ క్యాంటీన్ని తీసేయాలని చెప్తే వెంటనే తీసేసి మన వాళ్ళతో పెట్టారు. కానీ మన క్యాంటీన్లో పనిచేయడానికి కూడా మన కార్మికులు ఎవరు రావట్లేదు. వాళ్ళు మేము ఈ పని చేయమనే పరిస్థితి ఉంది. కార్పొరేట్ వాళ్ళేమో మీ దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, ఇప్పటికే వాళ్ళతోనే దాన్ని నడిపించుకోండి అంటున్నారు. అయినా కానీ మనం మీ అందరి సహకారంతో మెయింటైన్ చేస్తున్నాం. దాంట్లో కూడా ఏదైనా పొరపాట్లు జరిగితే దాన్ని మా దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేస్తాం. అదేవిధంగా హెల్త్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ టీంలో ఇంతకుముందు హెల్త్కి సంబంధించి ఉండకపో గత 3-4 సంవత్సరాల నుంచి మెడికల్ ఆఫీసర్లను కూడా పెడుతున్నారు. ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ ఉండాలని. మీరు కూడా ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అందరూ హెల్మెట్ ధరించి రావాలి. హెల్మెట్ మనమైతే 100% హెల్మెట్తోనే వస్తాం. శ్రీరాంపూర్ ఓసీకి ఒక చరిత్ర ఉంది. 2009, 2010లోనే ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు ఈ కార్మికులందరికీ హెల్మెట్ కావాలని మనకు ఏఐటీసీకి సంబంధించిన పిట్ సెక్రటరీ ఉన్న వెంకటరెడ్డి, అదేవిధంగా టీబీజీ